బ్రేకింగ్ న్యూస్ విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ హంసపాల్ పై వేటు పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పోస్టింగ్ ఇస్తూ నెల్లూరులో శిక్షణా కేంద్రానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంపై వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో హంసపాల్ ఎప్పుడో వేటు పడుతుందని చాలా మంది భావించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అరెస్ట్ అయిన టీడీపీ నేతలను జైల్లో ఇబ్బంది పెట్టారనే విమర్శ ఆయనపై ఉంది. కింజారపు అచ్చెన్నాయుడు లాంటి వారు అరెస్ట్ అయినప్పుడు జైలు నుంచి కీలక సమాచారం వైసీపీ కార్యాలయానికి పంపేవారని టీడీపీ పదే ఆరోపిస్తూ వచ్చింది. అప్పుడు అరెస్ట్ అయిన టీడీపీ నేతలు జైల్లో సదుపాయాలు కల్పించాలని కోరినా నిరభ్యంతరంగా తోసిపుచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వంలో అరెస్ట్ అవుతున్న వైసీపీ నేతలకు మాత్రం జైల్లో రాజభోగాలు అందుతున్నాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రతి కేంద్ర కారాగారం, జిల్లా కారాగారంలో సూపరింటెండెంట్ ఛాంబర్ వరకు మీడియాకు అనుమతి ఉంటుంది. కానీ హంసపాల్ వ్యవహారం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండేది. మీడియా ప్రతినిధులే కాదు, స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయరు. కొద్ది రోజులుగా హంసపాల్ ప్రవర్తనపై వరుస ఫిర్యాదులు రావడంతో ఆయనపై వేటు పడింది. విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ హంసపాల్ వేటుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, మొత్తం మీద చూసుకుంటే హంసపాల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు హాట్ టాపిక్గా మారింది. గత వైసీపీ సర్కార్లో, ప్రస్తుతం కూటమి సర్కార్లో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా కానీ ఇంకా ఆయన వైసీపీ నేతలకి ఊడిగం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గత 5 సంవత్సరాల కాలంలో, అంటే 2019 నుంచి 24 కాలం వరకు కూడా తెలుగుదేశం పార్టీ కీలక నేతలు, మాజీ మంత్రులు, చంద్రబాబు సైతం కూడా అరెస్ట్ అయిన సమయంలో జైల్లో వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కలుగుతున్నాయి, జైల్లో వారికి ఏ సౌకర్యాలు ఎవరు కల్పిస్తున్నారు, ఎవరి ద్వారా చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాడేపల్లికి సంబంధించి కూడా సమాచారం, అంటే అప్పటి సీఎం క్యాంపు కార్యాలయానికి సమాచారం ఇచ్చేవాడని చెప్పి ఆయనపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఆయన వ్యవహార శైలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుద్దని చెప్పి అందరూ ఆశించారు. కానీ ఆయన తీరులో ఏమాత్రం కూడా మార్పు రాకపోగా ప్రస్తుతం ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పులు వ్యవహరించిన కొంతమంది కీలక నేతలు, వల్లభనేని వంశీ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇటువంటి వ్యక్తులు ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. వీరందరికీ కూడా సకల మర్యాదలు జైల్లో చేస్తున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ నుంచి ప్రభుత్వానికి నివేదిక వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ హంసపాల్కు సంబంధించి కూడా జైల్లోకి ఎవరికి అనుమతి ఇచ్చా, అంటే జైల్లోకి ఎవరిని పంపించరు. కానీ సూపరింటెండెంట్ ఛాంబర్ వరకు కూడా, అంటే గేటు దాటి సూపరింటెండెంట్ ఛాంబర్కి కూడా ఎవరిని లోపలికి పంపించిన పరిస్థితి ఉండదు. మీడియా వాళ్ళకు ఉండదు, ఇంటెలిజెన్స్ ఉండదు, స్పెషల్ బ్రాంచీకి ఉండదు, పోలీస్ ఇట్లా ఎవరిని కూడా ఆయన లోపలికి రాలేదు. సబ్ జైలు అనేది ప్రభుత్వ సంస్థ అనేది మర్చిపోయి ఆయన సామ్రాజ్యంగా వ్యవహరించుకున్న పరిస్థితి కనిపించింది. సబ్ జైల్లో ఒక గీత గీసుకొని తాను చెప్పిందే శాసనం, తాను చేసిందే వేదం అనే రీతిలో వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. ఆయనపై వందల సంఖ్యలో ఇటీవల కాలంలో ఫిర్యాదులు రావటం, అలాగే సబ్ జైల్లో కొంతమంది ఖైదీలు సైతం బయటకు వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి 10ల సంఖ్యలో లేఖలు రాసినట్లు కూడా తెలుస్తోంది. ఈ లేఖలన్నిటిపై కూడా సమగ్రమైన విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో తేలటంతో కూడా ఆయన్ని నెల్లూరుకు సంబంధించి కూడా ఏదైతే ట్రైనింగ్ సెంటర్కి బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంటే గత ప్రభుత్వంలో, ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ నేత అనుమయులకి, వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడింది ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.